హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి జంతికల వీడియో ఫ్రెండ్స్. ఇదేంటంటే మన బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి పుట్నాల పప్పు రెండు కలిపి మనం మర్ర పట్టించేసి మిల్లులో ఆడిచ్చేసేసుకుని తెచ్చుకున్నాము. అందులో కొంచెం వాము, చిటికెడు ఉప్పు, కొంచెం కారం, పచ్చికారమైనా వేసుకోవచ్చు, కొంచెం కారం, వేడివేడిగా ఉన్న నూనె వేసి చక్కగా మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దాని తర్వాత మనం వేడివేడిగా ఉండాలి. వేడి నీళ్ళు వేసుకుంటే కొంచెం గుల్లగా ఉంటాయి. ఆ వేడి నీళ్ళు వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని మనం ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనం అదంతా కలిపేసుకుంటే చక్కగా ఇలా మనకి ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకుని, బయట మేము పొయ్యి మీద వండుతున్నాము. ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో దానికి సరిపడా నూనె వేసుకుని అదంతా బాగా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనకు చిక్కడాలు ఉంటాయి కదా, గిద్దెలు, ఆ గిద్దెలతో చక్కగా మనం వాటిని నూనెలో ఒత్తేసుకోవాలి. చక్కగా అలా నూనెలో ఒత్తేసేసుకుంటే మనకి జంతిక అనేది చక్కగా రెడీ అవుతుంది. మీ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే నా వీడియోలో ఇంకొంచెం ఎక్కువ మంది జనాలకి రీచ్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క లైకు నాకు వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ లైక్ చేయండి. చూడండి, మనకి చక్కగా జంతిక ఒక పక్కన వేగిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని చక్కగా మొత్తం అంతా ఫైన్గా వేగిపోయిన తర్వాత చూడండి, ఇది మన జంతిక చక్కగా వేగిపోయింది. వేడి నూనె పోసుకుంటే మనకి చక్కగా గుల్లగా మెత్తగా ఉంటాయి. మీ అందరికీ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.